ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ యాక్ట్ చట్టం వల్ల ప్రజలు ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందని, అప్పులు తెచ్చుకునేందుకు జగన్ రెడ్డి ఈ భూ చట్టం తీసుకొచ్చారని పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పల్లె సుందరారెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పుట్టపర్తి మున్సిపాలిటీలోని బ్రాహ్మణపల్లి, బీడుపల్లి తదితర గ్రామాల్లో ఇంటింటి ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లె సుందరకు పుట్టపర్తి పట్టణ కన్వీనర్ రామాంజనేయులు ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు పూల వర్షం కురిపిస్తూ బాణసంచ కాల్చి అపూర్వ స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాల మధ్య యువకులు నృత్యాలు చేస్తూ ఆనందోత్సవాల మధ్య ఎన్నికల ప్రచారం కొనసాగింది. అనంతరం మీడియాతో పల్లె సుందరారెడ్డి మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే మెగా DSC నోటిఫికేషన్ పై తొలి సంతకం, రెండవ సంతకం ల్యాండ్ యాక్ట్ పైన చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చినట్లు ఆమె గుర్తు చేశారు. అదేవిధంగా సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరించడం జరిగిందన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి కావాలంటే టీడీపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పత్తి చంద్రశేఖర్, బీజేపీ నాయకులు కొండమరాజు, టీడీపీ నాయకులు బెస్త చలపతి, PC గంగన్న, పోతలయ్య, శ్రీనప్ప, ముత్యాల మధు, మనోహర్, గంగాద్రి తదితరులు పాల్గొన్నారు. మన సోదరిమణి సింధూరారెడ్డి గారు మన పల్లె ధర్మాలలో మనం ఖచ్చితంగా సైకిల్ గుర్తుపై మహిళా అకౌంట్లో పడుతుంది. మీరు ఇంకా ఎవరిని డబ్బు కోసం వేరే ఎవరిని చేసేటప్పుడు మీ అకౌంట్లో మీకే పడిపోతాయి. ఇంకా ప్రతి బిడ్డకి చదువుకునేకి పిల్లలు మీకే ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు మీ అకౌంట్లో పడిపోతాయి మీకు చదువుకోవడానికి. బ్రాహ్మణపల్లి గ్రామంలో ఉన్నామండి. ప్రచారం చాలా అద్భుతంగా సాగుతోంది. చాలా మంది వచ్చారు. ఇంత మండే ఎండలో కూడా దాదాపు 45 డిగ్రీస్ ఉంది. అయినా ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో వచ్చి మాతో పాటు కలిసి అడుగు వేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. గత 5 సంవత్సరాల ప్రభుత్వం ఎంత అక్రమాలు చేసిందో చెప్తున్నారు. మాకు పెన్షన్ తీసేసారని చెప్పి వాళ్ళే ఉన్నారు. మా పిల్లలకి వికలాంగులైన వాళ్ళకి పెన్షన్ ఇవ్వలేదు. అలా ఎన్నో ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. రోడ్లు వేయలేదు, స్ట్రీట్ లైట్స్ వేయలేదు, ఒక చెరువులు నింపలేదు, నీటి సమస్య, ఎక్కడ చూడు అభివృద్ధి సంక్షేమం అనేది ఎక్కడ కూడా జరగలేదు. ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే సత్యసాయిబాబా గారి ట్రస్ట్ ద్వారా వచ్చిన నీటిని కూడా ఆయన మామిడి తోటకి మళ్ళించుకుని గత 4 సంవత్సరాలుగా ప్రజలకు నీళ్ళు లేకోకుండా చేసింది చూస్తున్నాం. గత 2 వారాలుగా న్యూస్ పేపర్లు వేస్తున్నాయి. ఇలా ఎన్నో సమస్యలతో ప్రతి ఒక్కరు ప్రజలు వచ్చి మరి టీడీపీ కండువా కప్పించుకుంటున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంచి అభివృద్ధి జరగాలి, మన పిల్లలకి భవిష్యత్తు బాగుండాలి, కొత్త పరిశ్రమలు రావాలంటే ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు వస్తే తప్ప ఇది జరగదు అని ప్రతి ఒక్కరూ అంటున్నారు. తప్పకుండా అందరూ ఈ మే 13న సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని కోరుకుంటున్నారు. పుట్టపర్తి గడ్డ మీద కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి పసుపు జెండాను ఎగరేస్తారని కోరుకుంటున్నారు. జై చంద్రబాబు నాయుడు గారు, జై మోదీ గారు, జై పవన్ కళ్యాణ్. పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో బ్రాహ్మణపల్లి గ్రామంలో 15-16 వార్డులలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీమతి పల్లె సుందరారెడ్డి గారు ఈరోజు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. బ్రాహ్మణపల్లి గ్రామంలో గత 30 సంవత్సరాల నుండి చూసుకుంటే కాంగ్రెస్ బాగా బలంగా ఉండేది, తెలుగుదేశం పార్టీ కొంత వీక్గా ఉండేది. కానీ ఈ పరిస్థితుల్లో ఈరోజు నిన్నటి దినము మన ఎమ్మెల్యే గారి శ్రీమతి వాళ్ళ మిస్సెస్ ప్రచారం చేసింది. పట్టమని 10 మంది కూడా ఆమె వెంటలేరు. ఈరోజు స్వచ్ఛందంగా మా వెంట 1000 మంది వచ్చి ఈరోజు సింధూరారెడ్డి మేడం మరియు తెలుగుదేశానికి మద్దతు పలుకుతున్నారంటే ఇది చాలా శుభ పరిణామం. ఏమంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కసారి అని ఓటుతో మోసపోయి ఒకసారి ఓటిచ్చారు. కానీ ఈరోజు ఆయన పీడ వదిలించుకోవాలని చెప్పేసి ఆ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో తొక్కేయాలని చెప్పేసి ఉద్దేశంతో అదేవిధంగా మే 13వ తేదీ ఎప్పుడెప్పుడు వస్తుందా సైకిల్ గుర్తుపైన ఓటేసి తెలుగుదేశం పార్టీని ఇక్కడ పుట్టపర్తిలో సింధూరారెడ్డిని అక్కడ రాష్ట్రంలో మంచి మెజార్టీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకము విఘ్నులైనటువంటి అందరూ ఎదురు చూస్తున్నారు.